ఆ రోజు నీతో శోభనమైంది నీ క్రిష్ గాడికి కాదే, నాతో. నీతోనా? తప్పలేదే, నిన్ను నమ్మించడానికి తప్పలేదు. చెప్పు, మా శ్రీనుగాడెక్కడా? శ్రీను చనిపోయాడు కదా. లేదు, ఆ రోజు మీరు కాల్ చేసి వెళ్ళిపోయాక మా శ్రీనుగాడు ఇంకా కొలుపురితో బతికే ఉన్నాడు. నేనే వాడిని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేశాను. కానీ వాడు హాస్పిటల్ నుంచి తప్పించుకొని మీ ముగ్గురిని చంపడానికి మీ దగ్గరికి వచ్చాడు. తర్వాత ఏమైందో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తా సార్, 50% డ్రగ్స్ సేల్ చేస్తే ₹1,00,00,000 వచ్చాయి. మిగతా 50% మిగిలిన 50% శ్రీనుగాడి దగ్గర ఉంది. కానీ వాడిని మనం చంపేశాగా. చంపేస్తే వాళ్ళ ఇంట్లో ఎక్కడో చోట దాచిపెట్టి ఉంటాడు. వెళ్ళి వెతకండి. సరే సార్, మా వాటా ఇస్తే మేము మిగతా పనులు చూస్తాం. మీ వాటా 10 లక్షలు ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. 10 లక్షలు ఏంటి సార్? మనం మాట్లాడుకుంది 50% కదా, అప్పుడు మా 50 lakhs కదా రావాల్సింది.